అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన జీవితంలో ప్రతిరోజు ఒకేలా ఉండదు. కొన్ని రోజులు చాలా సంతోషంగా గడుస్తాయి, మరికొన్ని రోజులు ఎన్నో ఆలోచనలు, బాధ్యతలు, చిన్న చిన్న సమస్యలతో గడిచిపోతుంది. ముఖ్యంగా ఇంటిని చూసుకునే ఆడవాళ్ళకైతే పని అంటే అంతం ఉండదండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. అలాంటి జీవితంలో మనకు మనం ఇచ్చుకునే ప్రశాంతత చాలా ముఖ్యం. అందుకే నేను ప్రతి శనివారం భక్తితో స్వామివారికి అయితే ఇలా పిండి దీపాలు వెలిగించి పూజ చేస్తాను. నాకు చాలా నచ్చుతుంది ఇలా పిండి దీపాలు వెలిగించడం. పూజల వల్ల సమస్యలు ఒక్కసారిగా మాయమైపోవండి, కానీ మనసుకు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన అనేది పరిస్థితులను మార్చడం కంటే ముందు మన ఆలోచనలను మారుస్తుంది. దీపం వెలిగించినప్పుడు నాకు ఎప్పుడు ఒకే ఆలోచన వస్తుంది. ఈ చిన్న దీపము ఎంత చీకటినైనా సరే పారద్రోలగలదు. అలాగే జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఒక చిన్న ఆశ, ఒక చిన్న నమ్మకం మనల్ని ముందుకు నడిపిస్తుంది. నేను ఇక్కడ స్వామివారికి తులసిమాల అయితే చక్కగా అల్లానండి. స్వామివారికి వేద్దామని చెప్పేసి ప్రతి వారము తులసిమాల అల్లడానికి కుదరదు. ఒక్కొక్కసారి వీలైనప్పుడైతే మాత్రం తప్పకుండా అల్లిసి వేస్తాను, లేదంటే తులసి దళాలతోనే ఎక్కువ శాతం పూజ చేస్తాను. టైం ఉన్నప్పుడు మాల అల్లుతానమాట. చాలామంది నాకు సంతోషం కావాలి అని అనుకుంటారు, కానీ సంతోషం అనేది బయట ఎక్కడో ఉండదు. మన దగ్గర ఉన్న వాటిని గుర్తించి ఉన్న దానిలో సంతోషంగా ఉండడంతోనే నిజమైన సంతోషం మొదలవుతుంది. మనకు కుటుంబం ఉంది, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మనము చేయగలిగిన పనులున్నాయి. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన వరాలే. కొన్నిసార్లు మన దగ్గర లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మన దగ్గర ఉన్న మంచి విషయాలను మర్చిపోతాం. అందుకే రోజులో కొద్దిసేపు అయినా దేవుడిని తలుచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ప్రతి శనివారం పూజ చేసుకుంటూ ఉండగా ఈ మధ్య అనుకోకుండా రెండోసారి వాడపల్లి వెంకన్న స్వామి వారి దర్శనానికి వెళ్ళే అవకాశం వచ్చిందండి. నిజం చెప్పాలంటే ఆ రోజు అసలు ప్లాన్ కూడా లేదు, కానీ పరిస్థితులు అలా కలిసి వచ్చాయి. కొన్ని ప్రయాణాలు మనం నిర్ణయించుకుంటాం, మరికొన్ని ప్రయాణాలు మాత్రం దేవుడే పిలిచినట్టుగా జరుగుతాయి. ఈ ప్రయాణం కూడా అలాగే అనిపించింది. నేను, మా మరిది గారు, మా చెల్లి, మా వారు నలుగురము వాడపల్లి ప్రయాణం అయితే చేసాము. వాడపల్లి వైపు ప్రయాణం చేస్తుంటే చుట్టూ కనిపించిన పచ్చని పంట పొలాలు, వరుసగా నిలబడి ఉన్న చెట్లు, ప్రశాంతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిని చూస్తుంటే మనసుకు ఎంతో హాయిని అనిపించిందండి. మనిషి ఎంత బిజీగా ఉన్నా ప్రకృతికి దగ్గరకు వెళ్తే మనసు తనంతట తానే ప్రశాంతంగా మారిపోతుంది. ఆ పచ్చని పొలాలను చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. రైతు విత్తనం వేసిన వెంటనే పంట రాదు, దానికోసం ఓపికగా ఎదురు చూస్తాడు, నీరు పెడతాడు, కష్టపడతాడు, నమ్మకంతో ముందుకు సాగుతాడు. మన జీవితం కూడా అంతే. ఈరోజు చేసిన మంచి ప్రయత్నానికి ఫలితం రేపే రావాలని లేదు, కానీ ప్రయత్నం ఆపకుండా ఉంటే ఒకరోజు తప్పకుండా ఫలితం వస్తుంది. అలాగే రోడ్డుకి రెండు వైపులా కనిపించిన ఆ పెద్ద పెద్ద చెట్లు చూస్తుంటే ఇంకో విషయం కూడా అర్థమైంది. ఒక్కో చెట్టు ఒక్క రోజులో పెద్దది కాలేదు, ఎన్నో ఎండలు, వానలు, గాలులు తట్టుకొని ఈ స్థాయికి వచ్చేయని. మనం కూడా ఆ చెట్లను చూసి చాలా నేర్చుకోవచ్చండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు వస్తాయి. అలాంటప్పుడు కుంగిపోకుండా నిలబడగలిగితే మనం కూడా చాలా బలంగా ఆ చెట్టులాగే తయారవుతాం. ఆ ప్రకృతి అందాలను చూస్తూ ఆలోచనలతో ప్రయాణం చేస్తుంటే వాడపల్లి వెంకన్న స్వామి వారి దర్శనం కోసం మనసు మరింత ఆతృతగా ఎదురుచూస్తుందండి. ఆలయానికి దగ్గర పడుతున్న కొద్దీ మనసులో ఒక తెలియని ఆనందం మొదలైంది. ఎన్నిసార్లు వెళ్ళినా గుడి కనిపించగానే కలిగే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం. అది భక్తి వల్ల వచ్చే ఆనందమో లేక దేవుడి దగ్గరికి వెళ్తున్నామనే సంతోషమే తెలియదు. మనసు మాత్రం చాలా ప్రశాంతంగా మారిపోతుంది. అక్కడ ఈ తులసి మాలలు ఒక్కొక్కటి 20 రూపాయలు చెప్తున్నారండి ఆయన. మన దగ్గర అయితే చాలా కాస్ట్ చెప్పేస్తారు. అక్కడ ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉండడం వలన తులసిలు, తర్వాత చెట్లు, మొక్కలు, పువ్వులు అన్నీ ఎక్కువేనండి ఆ ఏరియాలో. చాలా నచ్చింది నాకైతే. వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివిటీ ఉంటుంది అంటారు కదా, అది నిజంగా మనం అక్కడికి వెళ్తే మనకు అర్థమవుతుందండి. ఆ రేట్లు నేనైతే కొన్ని మొక్కలు కూడా తెచ్చుకున్నాను, అది నేను షూట్ చేసినట్టు లేను. అసలు మొక్కలు కూడా మనం నర్సరీకి అక్కడ పెట్టారనమాట. మొక్కలు కూడా చాలా తక్కువ రేటుకే వచ్చాయండి. ఇక్కడ మనకైతే 100లో ఉన్న మొక్కలు అక్కడ 50 రూపాయలకే వచ్చాయి నాకు వాడపల్లిలో. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ మొక్కలు, పువ్వులు అంతా ఆ గోదావరి తల్లి దయ్యానండి ఆ ఏరియాకి మాత్రం. ఇక నెమ్మదిగా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుందండి.
కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ సహస్రజన్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః. కొంతమంది ఆరోగ్యం కావాలని, కొంతమందికి ఉద్యోగం కావాలి, కొంతమందికి కుటుంబంలో శాంతి కావాలి. కానీ అందరినీ ఒక చోటికి తీసుకొచ్చింది మాత్రం నమ్మకం. ఆ నమ్మకమే భక్తి. ఇక్కడ కళ్యాణం చేయించుకుంటున్నారండి. శ్రీనివాస కళ్యాణం చేయించుకుంటున్నారు చాలామంది దంపతులు. ఆ రోజు అక్కడ కూడా కాసేపు నేను అలా కూర్చున్నాను. నిజంగా ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎప్పుడు కలగని ఆనందం ఏంటంటే స్వామివారిని చాలా దగ్గర నుంచి చూశాను నేను. గర్భగుడిలోకి వెళ్ళి చాలా దగ్గరగా, ఎందుకంటే ఆ రోజు ఎక్కువ క్రౌడ్ లేదనమాట, తక్కువ మంది ఉన్నారు, ఎండాకాలం కదా. ఉన్న కొంతమంది కూడా ఇలాగా కళ్యాణంలో పాల్గొన్నారు. నాకు మాత్రం స్వామివారిని గర్భగుడిలోకి వెళ్ళి చక్కగా దర్శించుకొని దగ్గరలో కాసేపు ఉండి తనివి తీరా చూసుకునే భాగ్యం అయితే కలిగింది. ఆ విజువల్స్ మనకు అక్కడ తీయనివ్వరు కదా, ఆ విజువల్స్ అయితే ఇక్కడ ఉండవు. జస్ట్ నా అనుభూతి మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు, కానీ మంచి జరుగుతుందని నమ్మి ముందుకు వెళ్ళడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే భక్తి అనేది బలహీనత కాదండి, అది మనిషికి ధైర్యం ఇచ్చే శక్తి. జీవితంలో మనకు అన్నీ తెలిసి ఉండవు. కొన్నిసార్లు మనం చాలా కష్టపడతాం, అయినా ఫలితం రాదు. అప్పుడు మనసు బాధపడుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేశానో అని ఆలోచిస్తాం. కానీ జీవితంలో ప్రతి విషయానికి వెంటనే సమాధానం దొరకదు. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది. అందుకే మనం చేయాల్సింది ఒకటే, మన ప్రయత్నం ఆపకూడదు, మన నమ్మకం కోల్పోకూడదు. జీవితంలో కొన్ని మంచి విషయాలు రావడానికి కొంత సమయం పడుతుంది. ఓపిక పట్టాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి, దేవుడిపై నమ్మకం ఉంచాలి. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. మనసులో ఉన్న ఎన్నో ఆలోచనలు ఒక్కసారి తగ్గిపోయినట్టుగా అనిపించింది. అప్పుడు నాకు అనిపించిన విషయం ఒకటే, మన జీవితంలో ప్రశాంతత అనేది బయట నుంచి రాదు, అది మన మనసులోనే పుడుతుంది. ఆ ప్రశాంతతకు భక్తి ఒక మార్గం. ఇదేనండి మెయిన్ గుడి ఆవరణ. గుడి ముందు ధ్వజస్తంభము. తర్వాత మనం 7 శనివారం వ్రతం చేసేటప్పుడు ముడుపు కడతాం కదా, ఆ ముడుపు వేసే హుండీ అన్నమాట. చాలామంది ఆ హుండీలోనే ముడుపులు వేసుకుంటారు. ఇది స్వామివారి గుడి. ఇలా ఇటు నుంచి బయటకు వస్తామన్నమాట. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు ఎప్పుడూ కోలాహలంగా ఉంటుంది. నిత్య అన్నదానం కూడా ఉంటుంది. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒకటే, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆశను వదలకండి, ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యాన్ని కోల్పోకండి. ఎంత బిజీగా ఉన్నా రోజులో కొద్దిసేపు మీ మనసు కోసం కేటాయించండి. దేవుడిని తలుచుకోండి, మీ దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పండి. ఉన్నంతలో హాయిగా హ్యాపీగా ఉండండి. అప్పుడు జీవితం మరింత ప్రశాంతంగా అందంగా కనిపిస్తుంది. వాడపల్లి వెంకన్న స్వామి వారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మళ్ళీ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.